జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పు. జరిగిన ప్రమాదం చిన్నది కాదు. అందుకే మీరు బయటపడ్డారు అంటే నాకు కలలా ఉంది. కాసేపు మీరు నాకెదురుగా ఉంటే ఇది నిజమని మనసు సంతృప్తి పడుతుంది. ఇది కల కాదు, నిజం. నీ ఎదురుగా ఉన్నది నువ్వు కాపాడిన ప్రాణం. నీకంత ధైర్యం ఏంటి లక్ష్మి? అటు ఇటు అయితే నాతో పాటు నీకు కూడా ఏమైనా అయ్యేది. అది ధైర్యం కాదండి, ప్రేమ. ప్రేమ. మీరు లేకపోతే నేను లేనని నాకు తెలుసు. అలాంటప్పుడు మీ వరకు చావు వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ప్లీజ్ లక్ష్మి, నీ ప్రేమను నాకు చెప్పుకో, నీ అభిమానాన్ని నాకు చూపించుకో. నువ్వు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే అవి ఒక్కొక్క ఆయుధంలా మారి నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. నా రాతలో ఏముందో, నా గీతలో ఏముందో నాకు తెలీదు. కానీ నా జీవితం మాత్రం కడదాకా మీతోనే రాసిపెట్టుంది. అది నా మనసు పదే పదే నాకు గుర్తు చేస్తుంది. అందుకే కష్టమైనా నష్టమైనా మీ అడుగుల్లో అడుగు వేస్తూ వస్తాను. మీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా అది నన్ను దాటి మీ వరకు రానివ్వను. లక్ష్మి, నువ్వు నా మీద ఆకాశం అంత ప్రేమను చూపిస్తున్నావు, కానీ నేను అంత కూడా అభిమానాన్ని చూపించలేకపోతున్నాను. నీ గమ్యం ఒకవైపు, నా గమ్యం ఒకవైపు. అది నీకు చెప్పాలంటే నాకు మనసు రావడం లేదు. ఒక మనిషి మీద ప్రేమ ఉందని చెప్పడం చాలా కష్టం అనుకునేవాణ్ణి, కానీ ఒక మనిషి మీద ప్రేమ లేదు అని చెప్పడం చాలా కష్టమైన పని. నువ్వు ప్రేమ చూపిస్తున్నప్పుడల్లా అది నన్ను 10,000 ప్రశ్నలు అడుగుతుంది. ఏ ఒక్క ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నీ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తానేమోననే భయం తప్ప. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. తలకి దెబ్బ తగిలింది కదా, కాస్త రెస్ట్ తీసుకో. ఎక్కువ మాట్లాడితే నొప్పి ఎక్కువ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. లక్ష్మీ జాతకం మాత్రమే మిత్రని కాపాడే మంత్రం. లక్ష్మితో ముడిపడ్డ బంధం మాత్రమే మిత్రని పరిపూర్ణ ఆయుష్కుడిగా మార్చే మార్గం. ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోకండి. మాకు గుర్తుంది దీక్షితులు గారు. అందుకేగా మిత్రని కాపాడ్డానికి లక్ష్మిని తీసుకొచ్చి పెళ్లి చేసింది. అయినా వరుసగా ఈ గండాలేంటో మాకర్థం కావట్లేదు. లక్ష్మీ జాతకం మిత్రకి ఒక రక్షణ వలయం మాత్రమే. అది మిత్రను కాపాడగలదు, కానీ ఆవరించి ఉన్న ఆపదలను, పొంచి ఉన్న ప్రమాదాలను ఆపలేదు. మరి దీనికి మరో పరిష్కారమే లేదా స్వామి? లేదు. చూశారుగా, మిత్ర చుట్టూ ఇంతమంది ఉన్నా
ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేయలేకపోయాం. కేవలం లక్ష్మి మాత్రమే మృత్యువు గీసిన గీతను దాటి మిత్రని కాపాడగలిగింది. మిత్ర గారు, మిత్ర గారు, దీన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి మిత్ర ప్రాణం లక్ష్మితో ఎంతగా ముడిపడి ఉందో. లక్ష్మీ రూపంలో సగం పరిష్కారాన్ని మనం వెతకగలిగాం. మిగిలిన సగం పరిష్కారం లక్ష్మి మిత్రతో కలిసి గడిపే సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అర్థం కాలేదు దీక్షితులు గారు. చూడండి, మిత్ర చుట్టూ ఉండే ప్రమాదాలు ఎప్పుడు ముంచుకొస్తాయో ఎవరికీ తెలియదు. పగబట్టిన గండాలు ఎప్పుడు ప్రళయంలా విరుచుకుపడతాయో మనకు అంతుపట్టదు. రాబో కాలంలో మిత్రకి అడుగడుగునా ఒక అగాధం ఉంది. ఒక అంతు చిక్కని ప్రమాదం ఉంది. వచ్చే గండాలు ఏ రూపంలోనైనా రావచ్చు. అది మనిషి రూపం కావచ్చు, వస్తు రూపం కావచ్చు, పంచభూతాల రూపం కావచ్చు. వచ్చే 13 నెలల పాటు ఆ ప్రమాదాలను దాటుకుని వెళితేనే మిత్రకి సంపూర్ణ ఆయుష్ లభిస్తుంది. అంతవరకు లక్ష్మి మిత్రకు ఒక్క క్షణమైనా దూరంగా ఉండకూడదు. రెప్పపాటు కాలమైనా లక్ష్మి మిత్రకు దూరంగా ఉండకూడదు. మీరు చెప్పినట్టు చేయడానికి మా సర్వశక్తులా ప్రయత్నిస్తాం దీక్షితులు గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చూసుకుంటాం. ప్రమాదాల రాకపోకలు మన చేతుల్లో లేవు, కాని పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. నిర్లక్ష్యంగా ఉండకుండా లక్ష్మీ జాతకాన్ని మిత్రకి రక్షణగా ఉంచండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.